దేశంలో రాష్ట్రంలో దృఢమైన ప్రభుత్వాలు ఉండి సరైన సమయంలో సరైన నాయకుడి సారథ్యంలో పరిపాలన స్థిరంగా కొనసాగితేనే అభివృద్ధి సాధ్యపడుతుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన విశ్లేషించారు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా భారత్కు ఈ సమయంలో సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన అనుసరిస్తున్న అభివృద్ధి నమూనానే దేశానికి కావాలి అని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రజలు అద్భుత విజయాన్ని కట్టబెట్టారంటూ ప్రధానికి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఆప్, ఏపీలో వైకాపా ప్రభుత్వాలు అనుసరించిన విధానాల్లో చాలా పోలికలున్నాయి అని, అవి ఘోరంగా విఫలమయ్యాయి అని, అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గుజరాత్లో మోదీ నిర్మించిన పునాదులపై భాజపా 5 సార్లు వరుసగా గెలవడం వల్లే ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుండి జీఎస్ఓపీలో ఆ రాష్ట్రం 15 రెట్లు వృద్ధి సాధించింది అని గుర్తు చేశారు. 1995 నుండి 2004 వరకు వివిధ రాష్ట్రాల్లో జీఎస్ఓపీ వృద్ధి రేటును చంద్రబాబు విశ్లేషించారు. ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కడికి ఒకే ఓటు ఉంటుంది. ఓటు వేసినాక 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్ళు కూడా పడతా ఉంది. అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు. ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది. అందుకే నేను చూశాను ఈరోజు చెప్పింది, కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఢిల్లీలో జరిగింది, అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికే పెద్ద ప్రమాదం.